హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? వెన్నపూస అనమాట అండి. మజ్జిగ చేస్తాను. మళ్ళీ వెన్న కాయడానికి ఇలాగా వేస్తున్నాను అనమాట. ఇలా నీట్గా 2-3 సార్లు నీట్గా 4-5 సార్లు అయినా కడిగేస్తానండి నేను వెన్నపూసని. కానీ నీట్గా వచ్చేస్తుందండి వెన్న అయితే. ఇలా 4-5 సార్లు కడిగేసి స్టీల్ గిన్నెలో పోసేసి వెన్న వేసేసి గరిటెతో తిప్పుతూ ఉంటే వెన్న మాత్రం అసలు భలే వస్తుందండి. నెయ్యి ఫ్రెష్గా మంచి స్మెల్తో గుమ్మగుమ్మలు ఆడిపోద్ది అనమాట. ఇది 4-5 రోజులు వెన్న అనమాట అండి. మేగడిని నేను వెన్న చేస్తాను అనమాట. తెల్ల గిన్నెలో కన్నా స్టీల్ గిన్నెలోనే కాయాలండి, బాగుంటుంది నెయ్యి. నేనైతే ఎప్పుడు స్టీల్ గిన్నెలోనే కాస్తాను. బలాచిని చూడండి, ఎన్న వండల్లాగా. శ్రీకృష్ణ స్వామికి ఇష్టం కదా. రుక్మిణి సత్యభామ సత శ్రీకృష్ణ పరమాత్మ మా ఇంటికి వెన్న తింటాకు వస్తారా మీరు? భలే ఉంది కదండి. ఇలా 2-3 సార్లు నీట్గా కడిగేసి స్టీల్ గిన్నెలు వేసేసి నెయ్యి కాచేయడమేనండి. నెయ్యి ఫ్రెష్గా చాలా చాలా బాగుంటుంది అనమాట. చూడండి వెన్నపూస అయితే ఎంత వచ్చిందో, భలే ఉంది. ఇదంతా ఒకే వండి చేసేస్తే భలే ఉంటుంది. భలే బాగుంది కదా, తెల్లగా ఫ్రెష్గా మల్లెపూలా ఉంది కదండి.